హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు పద్మజ అండి. నేను ప్రీవియస్ వీడియోలో అయితే 7th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ 1లోని కవి పరిచయాలు అయితే పెట్టాను. ఇప్పుడు సెమిస్టర్ 2లో కవి పరిచయాలు అయితే పెడుతున్నాను. చూడండి, 7th క్లాస్ అండి, ఇది ఏపీ. మనకి సెమిస్టర్ 1లోని 5 లెసన్లు ఒక ఉపవాచకం ఉందండి. ఇందులో కూడా 5 లెసన్లు ఒక ఉపవాచకం అయితే ఉంది. చూడండి, ఫస్ట్ అక్కడ 6 వరకు ఉంటాయి పాఠాలు. ఇదిగోనండి సెమిస్టర్ 1, ఇందులోని 5 పాఠాలు ఒక ఉపవాచకం అండి. అలాగే సెమిస్టర్ 2లో కూడా మనకి 5 పాఠాలు ఒక ఉపవాచకం అయితే ఉందండి. ఇదిగోనండి, అక్కడ 6 వరకు ఉంటాయి కదా, 5 పాఠాలు ఒక ఉపవాచకం కలిపి 6 అవుతాయి. ఇక్కడ 7 నుంచి స్టార్ట్ చేశారనమాట. కప్పతల్లి పెళ్ళి ప్రక్రియ వచ్చి గేయం అండి. ఇతివృత్తం వచ్చి ఆచారం సాంప్రదాయం. రచయిత వచ్చి చావలి బంగారమ్మ. కప్పతల్లి పెళ్ళి, ఇదిగోండి లెసన్. చావలి బంగారమ్మ 1897 నుండి 1970 వరకు ఉన్నారు. చావలి బంగారమ్మ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడెకుర్రు గ్రామంలో జన్మించారు. 1930లో ముద్దుకృష్ణ వైతాళికులు ద్వారా వీరి కవితలు వెలుగులోకి వచ్చాయి. ముద్దుకృష్ణ వైతాళికులు ద్వారా వీరి కవితలు వెలుగులోకి వచ్చాయి. బంగారమ్మ కవితలు తెలుగు కవిత్వంలో కొత్త వరవడిని, సరికొత్త భావ వ్యక్తీకరణను తీసుకువచ్చాయి. వీటిని 1958లో 42 కవితలతో కాంచని విపంచి పేరుతో సంకలనం చేశారు. చూడండి, 1858లో 42 కవితలతో కాంచన విపంచి పేరుతో సంకలనం చేశారు. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ లెసన్ యథా ప్రక్రియ వచ్చి కథానికండి. ఇతివృత్తం వచ్చి ఆశావహ దృక్పథం. రచయిత వచ్చి బోనం నాగభూషణం సదానంద. ఇదిగోనండి యథా లెసన్. మనకి కవి పరిచయం చూద్దాం. బోనం నాగభూషణం గారు 1/7/1938 నుండి 21/5/1999 వరకు ఉన్నారనమాట. బోనం నాగభూషణం విజయనగరం జిల్లా మేరంగి గ్రామంలో జన్మించారు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. రచనలను ప్రవృత్తిగా ఎంచుకున్నారు. వీరి తొలి కథ చిత్రగుప్త పత్రికలో ముద్రితమైంది. శూలపాణి, భూషణం వీరి కలం పేర్లు. చూడండి, ఈ 2 వీరి కలం పేర్లు అనమాట, గుర్తుపెట్టుకోండి. వీరి కలం పేర్లు. భూషణం కథలు ఏది సత్యం ఏది అసత్యం, కొండగాలి, అడవంటుకుంది వంటి రచనలు చేశారు. ప్రస్తుత పాఠం కొత్తగాలి కథా సంకలనంలోనిది. కొత్తగాలి కథా సంకలనంలోనిది. చూసుకోండి, బోనం నాగభూషణం గారు. యథా లెసన్ కవి. నెక్స్ట్ అండి హితోక్తులు ప్రక్రియ వచ్చి అనువాదం. ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రచయిత. ఇదిగోనండి 9th లెసన్ హితోక్తులు. ఒక క్లాస్ రూము పిల్లలు అనమాట. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 23/1/1897 నుండి 11/3/1979 వరకు ఉన్నారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రాళ్లపల్లి గ్రామంలో అలివేలు మంగమ్మ కృష్ణమాచార్యులకు జన్మించారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ సంగీత సాహిత్యాల్లో ప్రసిద్ధులు. సారస్వతాలోకము, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శన గ్రంథం వంటి రచనలను చేశారు. గానకళా సింధు, సంగీత కళారత్న వీరి బిరుదులు. చూడండి, గాన కళా సింధు, సంగీత కళారత్న వీరి బిరుదులు. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1970లో ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది. తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో వీరు పండితులు. రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండకొండ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రాశారు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీ శాలివాహన కథా సప్తసతీ సారం నుంచి గ్రహించబడింది. శ్రీ శాలివాహన కథా సప్తసతీ సారం నుంచి గ్రహించబడిందండి.
రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. చూడండి. ప్రియమిత్రునికి పాఠం అండి. నెక్స్ట్ పాఠం. ప్రక్రియ వచ్చి లేఖ, ఇతివృత్తం వచ్చి మానవీయ విలువలు. డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్. డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ రచయిత. ప్రియమిత్రునికి ఇదిగోనండి చూడండి. డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ కవిపరిచయం అండి. సూర్యదేవర సంజీవదేవ్ గుంటూరు జిల్లా మంగళగిరి తెనాలి మధ్యలో ఉన్న తుమ్మపూడిలో జన్మించారు. వీరు కవి, రచయిత, తత్వవేత్త, చిత్రకారుడు. తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపారూపాలు వంటి రచనలు చేశారు. 14 భాషలు చదవగలరు, రాయగలరు. ప్రస్తుత పాఠ్యభాగం లేఖల్లో సంజీవదేవ్ రచనలోనిది. చూడండి. జననం మరణం 3/7/1914 నుండి 25/8/1999 వరకు ఉన్నారు. నెక్స్ట్ అండి బాలచంద్రుని ప్రతిజ్ఞ. ప్రక్రియ వచ్చి ద్విపద. శౌర్య పరాక్రమాలు. ఇతివృత్తం వచ్చి శౌర్య పరాక్రమాలు. రచయిత వచ్చి శ్రీనాథుడు. ఇంపార్టెంట్ అండి, శ్రీనాథుడు చాలా ఇంపార్టెంట్. ఇదిగోనండి బాలచంద్రుని ప్రతిజ్ఞ. శ్రీనాథుడు అండి. చూడండి పిక్చరు. 1385 నుండి 1475 వరకు ఉన్నారు. శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు. వీరు రాసిన చాటుపద్యాలు ఆంధ్రదేశం అంతటా ప్రసిద్ధి పొందాయి. మరుట్టరాచరిత్ర, శృంగార నైషధము, కాశీఖండము, హరవిలాసము, పల్నాటి వీరచరిత్రము, క్రీడాభిరామము మొదలైనవి రచించారు. వీరికి కవి సార్వభౌముడు అనే బిరుదు ఉంది. ఈ పాఠ్యభాగం పల్నాటి వీరచరిత్రలోనిది. ఇదిగోనండి పల్నాటి వీరచరిత్ర అనే లెసన్లో ఉందంట ఈ పాఠ్యభాగం. నెక్స్ట్ చూద్దామండి. ఇదిగోనండి పల్నాటి వీరచరిత్రము. ఇదిగోండి ఈ పాఠ్యభాగం పల్నాటి వీరచరిత్రలోనిది. నెక్స్ట్ చూద్దామండి. మనకిప్పుడు బాలచంద్రుని ప్రతిజ్ఞ, శ్రీనాథుడి గురించి చదివాం కదండి. నెక్స్ట్ మనకి ఉపవాచకం అన్నమాట. 6 ప్రముఖుల గురించి అయితే మనకి ఇక్కడ వ్యాసాలు ఇచ్చారు. చూడండి ఇక్కడ అభినవ గాన గంధర్వుడు బాలు గారి గురించి ఇచ్చారు. ఇతని గురించి ఒక వ్యాసం అయితే ఉందండి, ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఈ 7th క్లాస్లో ఉన్న పాఠాలన్నీ కూడా చదివి పెడతాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.